వృశ్చిక రాశి వారికి జనవరి 19వ తేదీ సోమవారం రోజు దినఫలితాల ప్రకారం రేపు అంటే జనవరి 19వ తేదీ సోమవారం చాలా కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా 2 గంటల 45 నిమిషాల లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసే ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించినది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు, లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకుని రాగలదు. ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించినది, ఎవరికి ఎక్కువ ప్రభావం చూపుతుంది, ఆ సమయంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వృశ్చిక రాశి వారికి దైవ అనుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నీ చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం ఆ వార్తను మీకు అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా ఆలోచనలు మరిగే వ్యక్తులండి. వాళ్ళ మనసు చాలా లోతైనది. సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు. వృశ్చిక రాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒకసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వీళ్ళ మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్వేగం. వీళ్ళు పైకి మాట్లాడరు, పైగా నవ్వరు, పైగా ప్రేమించరు. ఏదైనా చేయాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు, లేదా అసలు చెయ్యరు. అర్థవంతంగా ఉండడం వృశ్చిక రాశి వారి స్వభావం అయితే అసలు కాదనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వృశ్చిక రాశి వారు తమ బాధను బయటకు చెప్పరండి. లోపల ఎంత కష్టమైనా నేను బాగున్నాను అని చెప్పే మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళను తక్కువగా చూసిన వాళ్ళను వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు చాలా షార్ప్గా గమనిస్తారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గుర్తిస్తారండి, కానీ అది బయటకు చూపించరు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమలో ఆటలు ఉండవు, మోసం ఉండదు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గరవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైన మనోధైర్యం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వారు సాధారణ మనుషులు కాదు, వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం, శివ అనుగ్రహం 3 కలిపి వృశ్చిక రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తున్నాయన్నమాట. ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువయ్యాయండి. కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. మధ్యాహ్నం వచ్చే వార్త ఏం జరగొచ్చు? మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల లోపు ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు, బాకీ చెల్లింపుల విషయం తేలడం కానీ, దూరమైన వ్యక్తి నుంచి అకస్మాత్తుగా సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం. ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మీకు మేలు చేసే దిశలోనే ఉంటుందన్నమాట. ఈ సమయంలో తొందరగా మాట ఇవ్వకండి, కోపంతో స్పందించకండి. మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించినా లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3, 7, 9. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్. అలాగే ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశివారు ఎప్పుడు కూడా శివారాధన తప్పకుండా చేసుకోండి. శివుడి దృష్టి, అమ్మవారి కరుణ వృశ్చిక రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది. ఒక దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. మనస్సులో ఒక కోరిక మాత్రమే కోరుకోండి. ఆ కోరిక ఆలస్యమైనా తప్పకుండా నెరవేరే మార్గంలో పడుతుందన్నమాట. శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా, 3, 9, 7. 3, 7, 9 ఈ సంఖ్యలు టైంలో, తేదీల్లో, డబ్బు మొత్తంలో, మొబైల్ నెంబర్స్లో ఎక్కడైనా కనిపిస్తుంది మీకు దైవ సంకేతంగా తప్పకుండా భావించండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క జనవరి 19 ఆ లెక్క మారడం మొదలయ్యే రోజు. ఈ రోజు వచ్చిన వార్త మీ జీవితానికి ఒక మలుపు అవుతుందన్నమాట. నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. దైవం మీ వైపే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని వార్తలు రేపటి రోజున వినిపించబోతున్నాయండి.
మీరు ఖచ్చితంగా అదృష్టమని చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశమని చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ కాదండి. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి రోజున మీకు మధ్యాహ్నం 2:45 నుండి 6 గంటల లోపు ఏదైనా ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఏదైనా ఎవరి వ్యక్తినైనా అంటే ఏ వ్యక్తి ద్వారానైనా కానీ మీకు తెలియపరచడం కానీ ఈ రహస్యం అనేది మీ చెవిన పడడం లేదా సంబంధించినటువంటి తాలూకు విషయం కానీ మీకు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొత్త ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా జరుగుతుందన్నమాట. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోయిందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక వ్యక్తి ఒక సందేశం రూపంలో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు. స్నేహితులు కావచ్చు అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదండి. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారండి. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది మీకు దిట్టంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీకు ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుందంటే మీరు పని చేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడిందండి. మరి ఈ రోజున మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కూడా మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రోజులుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారండి. అంతేకాకుండా మీతో అంటే చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయన్నమాట. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీకు దక్కించబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీరు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవడం అనేది మీకు ఎక్కువైతే మేలు చేస్తుందన్నమాట. ఈరోజు విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామిని పూజించడం వల్ల కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పరచండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సంతోషం అనేది ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీరు పఠించుకోండి. ఆర్థిక స్థితి మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని తప్పకుండా జపించుకోండి. ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా జపించుకోండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీకు తప్పకుండా దక్కుతాయన్నమాట. ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను కూడా మీరు తప్పకుండా వినబోతున్నారండి. అలాగే ఈ రోజున దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా మీరు చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారు. కొంత మీరు ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా కాబట్టి ఏదైనా కానీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి కూడా తగు జాగ్రత్తలు తప్పకుండా అవసరం. ఎవరైనా తెలియని వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలనుకునేటువంటి తపన, షూరిటీ సంతకాలు లాంటివి కొంచెం చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి షూరిటీ సంతకాలు చేస్తూ ఉండడం వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారనుకోండి, అది ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది మీ కుటుంబానికి బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఉంటాయి. ఇలా అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఒక స్టెప్ తీసుకుంటే అన్నిట్లో కూడా మీకు విజయం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. మీకు తగిన జాగ్రత్తలు రేపటి రోజున తప్పకుండా తీసుకోండి. కంపల్సరీగా ఈ రోజున ఇప్పుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామాలు, విష్ణుదేవుడి యొక్క ఆరాధన, సూర్యారాధన, సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం కానీ ఇలా చేసుకుంటూ ఉండండి. వీలుంటే కనుక ఈ రోజున మీరు ఇంట్లో
టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి. ఈ రోజున మీరు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది. అలాగే మీ జీవితానికి అన్నీ కూడా వృత్తి రంగాల వారికి మీ జీవితంలో మంచిగా మీ జీవితం అనేది కూడా సాఫీగా ఆనందంగా గడిపే విధంగా మీకు తప్పకుండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.